ప్రైస్తులాడందరికీ 14 రోజుల్లో ఆదికాండము నిర్గమకాండము 2 కంప్లీట్ అయ్యాయండి. డే 15 ఈరోజు లేవియాకాండము. మీలో కూడా ఎవరికైనా 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయాలని ఆసక్తి ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆశ ఉందని చదువు రాని వాళ్ళు ఉంటే కనుక వారు కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ముందుగా లేవియాకాండం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం మొదటి భాగంగా చదువుకుందాము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారంలో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలి రూపంగా అర్పించినది గోవులలోనిదినైనను నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహనబలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించినది పక్షిజాతిలోనిదైనడల తెల్ల గువ్వలలో నుండి గాని, పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము పక్కన పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడతీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదని వేయుచోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను, కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద, అనగా అగ్ని మీది కట్టెలపైన దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. లేవియాకాండము 2వ అధ్యాయము. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు, చేరెడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడములే కానీ, నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలే కానీ కావలెను. నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైనడలా అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము కనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె ప్రోయవలెను. నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైనడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. ఆ నైవేద్య శేషము
అహరోనుకును అతని కుమారులకును చెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలయనగా పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును, కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపకమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము. లేవియకాండము 3వ అధ్యాయము. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది కొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదను క్రొవ్వును, కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెలపైనున్న దహనబలి ద్రవ్యము పైన దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిది అయినడెలా, అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలెను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను అర్పించి దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ఉడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపకమైన ఆహారము. అతడు అర్పించినది మేక అయినడెల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను. తాను దాని తల మీద చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు కొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కలపైనున్న క్రొవ్వును, 2 మూత్ర గ్రంథుల పైనున్న కాలేజం యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలెను. కొవ్వు అంతయు యెహోవాది. అది సువాసన గల హోమరూపకమైన ఆహారము. మీరు క్రొవ్వైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. ఇది ఈరోజు మొదటి భాగము. ప్రైజ్ లార్డ్ అండి.